చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఏముందిలే అనుకునే పార్టీ కానీ ఈరోజు ఏముందిలే కాదు, బీజేపీయే గెలుస్తుందనే స్థాయికి ఈరోజు నల్గొండ ఎదిగింది. రేపు ఖచ్చితంగా భారీ మెజారిటీతో రేపు బీజేపీ గెలవబోతా ఉంది. ఎందుకంటే ఇది ఏ పార్టీయో ఏ మతమో ఏ కులమో కాదు, ప్రతి ఒక్కరి ఆకాంక్ష. ప్రతి ఒక్కరు కూడా ఇలా మోడీ గారు కావాలి, మన ప్రధానమంత్రి మోడీ గారు అయితేనే ఈరోజు అన్నట్టు చేయగల ధైర్యం ఉన్న నేత మోడీ గారు అంటా ఉన్నారు. ఈరోజు 370 ఆర్టికల్ పెట్టినా, రద్దు చేసిన, మన రామాలయం కట్టినా, ఈరోజు ఏది చేసినా మనం హైవేలు చూస్తా ఉన్నాం. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే టయానికి మన హైవే నిర్మాణం కెపాసిటీ 2 కిలోమీటర్లు ఉండే పర్ డే, కానీ ఈరోజు 30 కిలోమీటర్లు ఉంది పర్ డే. అంటే దాన్ని ఏ స్థాయికి తీసుకుపోయారో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడెక్కడో మీరు చూస్తా ఉన్నారు, పేపర్లో చూస్తే 6 లైన్లు 12 లైన్ల రోడ్లు. ఎప్పుడు ఏది కాశ్మీర్ అందాలు చూడటానికి ఒకప్పుడు భయపడేది. ఎంతసేపటికి లౌకికవాదం అని, సెక్యులరిజం అని జనాల మధ్య ఒకరు భయాలు పెట్టి ఎంతసేపటికి అక్కడికి పోనీయకుండా ఓటు బ్యాంకు చూసిన కాంగ్రెస్. కానీ ఏ రోజు ఈ దేశానికి ఏం కావాలని ఆలోచించిన నాయకులు లేరు. చెప్పిండ్రు ఆ రోజు రామాలయం కడితే గొడవలు అయిపోతాయి, కానీ చిన్న గొడవ లేకుండా ఈరోజు రామాలయం కట్టిన ఘనత మన మోడీ గారి. జమ్మూ కాశ్మీర్కి టూరిస్టుల వెల్లువైతా ఉంది. అంటే వీటన్నిటి ఎందుకంటే ఒక దేశం మీద ప్రేమ ఉంటే, దేశం మీద భక్తి ఉండి మేము చేయగలరు అంటే ఏమేం చేయొచ్చు అని చెప్పడానికి ఎంపీ అభ్యర్థిగా మనం కానియటం జరిగింది. దాంతోపాటు రేపు ఖచ్చితంగా నల్లగొండకి ఏమేం కావాలో తొందరలో ఒక మేనిఫెస్టోతో వస్తాం. మీకు తెలుసు, నేను హుజూర్ నగర్ బై ఎలక్షన్ నిలబడ్డప్పుడు ఒక మేనిఫెస్టో పెట్టిన హుజూర్ నగర్కి. ఇగో ఇవి చేస్తా అని చెప్పిన, విలేకరుల మిత్రుల సహాయంతో చూపించిన మేనిఫెస్టోలో 100కి 100 చేసిన ఘనత నాకు దక్కింది ఆ రోజు. అదేవిధంగా నల్లగొండ కూడా ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండ పార్లమెంట్ని, కష్టాలలో ఉన్న నల్లగొండ పార్లమెంట్, ఎందుకంటే దేవరకొండ నుంచి ఎంతో వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి. దేవరకొండ అయితేంది, నాగార్జున అయితేంది, హుజూర్ నగర్లో కొన్ని ఏరియాలు అయితేంది, మిర్యాలగూడలో కొన్ని ఏరియాలు అయితేంది. వీటన్నిటిని ఒక సమగ్ర ప్రణాళికతోటి ఎక్కడెక్కడ ఏం కావాలా, మన యువత ఉద్యోగ అవకాశాల కోసం మనం ఏం చేయాలా, మన మహిళల్ని ఎంపవర్ చేయాలంటే ఏం చేయాలా. ఇంతకుముందే చెప్తా ఉండే విశ్వకర్మల కోసం ట్రైనింగ్ పెట్టడం. ఇలా ఎన్ని స్కీములు అంటే ముద్రా లోన్లు, ఏది కూడా ఫ్రీ లీగలే. ఎవరిని వాళ్ళ యొక్క అవకాశాలను కల్పించుకుంటా వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం కల్పించినట్టు చేసుకుంటూ వచ్చిండు మోడీ గారు. కానీ ఇక్కడున్న పార్టీలు ఎంతసేపటికి 1000 రూపాయలు పెన్షన్, 2000, 2000 పోయి 3000, 3000 పోయి 4000 మాటలు చెప్పడం తప్ప పనిచేసేది లేదు. జనాలను సోమరపోతులు చేయాలా, మేము పని చేయకుండా ఏదో ఒకటి మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని చెప్తా ఉన్నారు. రైతు భరోసా అన్నారు. రైతు భరోసా చెప్పి ఇంతవరకు ఎంతమందికి వేసారో రైతు భరోసా మీకు తెలుసు. రైతు భరోసాలో దాదాపు చెప్పిండ్రు ఏమని, కొండలకి వేయం, గుట్టలకి వేయం, 5 ఎకరాలు దాటితే వేయం, ఇంకోటి ఏంది మన ట్యాక్స్ కడితే వేయం. అంటే ఏవే చెప్తారు కానీ వేసేది ఎవరికో చెప్పట్లేదు ఇంతవరకు. ఎందుకంటే వాళ్ళకి వేసే ఉద్దేశం లేదు, చేసే ఉద్దేశం లేదు. ఇలా నువ్వు అధికారంలోకి వచ్చేటప్పుడు, అధికారంలో రావాలనుకున్నప్పుడు నీకు కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి. నువ్వు ఎంత పరిస్థితి ఉంది ఏమన్నా అంటే చెప్తాడు, ఆయన అప్పులు చేసిండు, ఈయన అప్పులు చేసిండు, ఈయన అప్పులు చేసిండు, ఆయన మీద చెప్పడం మేము చేయలేమంటాం. నీకు తెలియదు అప్పులు చేసిండు అంటే. రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు మీరు మొత్తం ప్రతి ఒక్కటి అధ్యయనం చేయాలా లేదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, మనం ఇయ్యలేస్తామా ఇయ్యలేమా, ఎంతసేపు మోసపుస్తాం ఈ జనాన్ని. అంతేగాని ఈరోజు ఇంకా దాంతోపాటు సిలిండర్ 500కే సిలిండర్ అన్నాడు. 500 సిలిండర్ కరెక్టే. నిన్న మోడీ గారు మళ్ళీ 100 రూపాయలు తగ్గించిండు. ఆ 100 కూడా తగ్గియాలి మీరు చిత్తశుద్ధి ఉంటే. ఎందుకంటే అది ప్రజలకి మేలు కావడానికి 100 రూపాయలు తగ్గించిండ్రు. దాన్ని రేపు 400 చేయాలి మీరు సిలిండర్. ప్రతి ఒక్కటి ఈ రకంగా అవకాశాలని కూడా అందించండి. ఎందుకంటే మీకు కూడా తెలుసు ఎవరైతే ఏదైతే ఈ దేశానికి మంచిదో మీరు ఒక్కసారి ఆలోచించండి. మంచిని మంచి అని చెప్పండి, చెడుని చెడు చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధంలో, ఈ జరగబోయే ఎన్నికల్లో మీ అందరి సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండాలని, దాంతోపాటు నా మీద అభిమానం ఉంచి నా మీద నమ్మకంతో నన్ను ఇలా అభ్యర్థిగా ప్రకటించిన మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, నడ్డా గారికి, ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ గారికి, బన్సాల్ గారికి, అట్లే అమిత్ షా గారికి, అందరికీ కూడా, దాంతోపాటు నేను రాగానే నన్ను ఎంతో ఆప్యాయంగా తమలో ఒక సభ్యుడిగా కలుపుకున్న మా జిల్లా పార్లమెంటు